హాయ్ ఫ్రెండ్స్, రమతాన్ కువైట్ లో ఆదివారం అయితే ఉండొచ్చు. మా సార్ కొత్త బట్టలు టైలర్ దగ్గర ఇచ్చుంటే దానికైతే పోతున్నాను నేను. ఒకసారి టైలర్ షాప్ అయితే చూడండి. ఇక్కడ కువైట్ లో సంబంధించిన బట్టలు మాత్రం కుడతారు, మన బట్టలు అయితే అసలు కుట్టారు. ఈ ప్లేస్ కువైట్ సిటీ అయితే ఉంటది. చూడండి, మీరు రమతాన్ పెద్ద పెద్ద బిల్డింగ్ అని ఎంత వచ్చేసి కువైట్ సిటీ అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న షాప్ లో వచ్చేసి క్లాత్ మార్కెట్ అనమాట. కువైట్ లో ఉండే బట్టలకు సంబంధించిన క్లాత్ దొరుకుతుంది. ఈ క్లాత్ రేట్ చూసే పట్ట బగలే మనకైతే సుక్కలు కనబడతాయి. అంత రేట్ అయితే ఉంటది. ఈ క్లాత్ మెటీరియల్ మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ సింగపూర్, మేడ్ ఇన్ ఇటలీ నుంచి అయితే ఇంపోర్ట్ అయితే కువైట్ కి. పైన క్లాత్ కొనుక్కొని కింద అయితే టైలర్ షాప్ అయితే ఉన్నాయి. ఆ టైలర్ షాప్ పోయి బట్టలు ఆల్తే తీస్తారు. ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఎన్ని వచ్చేసి టైలర్ షాప్ అనమాట. ఇక్కడ 30 టైలర్ షాప్ అయితే ఉన్నాయి. కోటీలకు చాలా ఓపిక తక్కువ, ఎంబడెంబడే పనులు అయిపోవాలంటారు. అందుకే వీళ్ళు పైన క్లాత్ కింద టైలర్ షాప్ అయితే పెట్టేసింటారు. ఈ రమదాన్ వచ్చిందంటే ఫుల్ గిరాక్ అయితే ఉంటది ఈ టైలర్ షాప్ వాళ్ళకి. ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కోటీల ట్రెడిషనల్ డ్రెస్ అనమాట. డిసాస్ అంటారు దీన్ని. రమదాన్ రోజు కోవిటర్లు 100% ఈ డ్రెస్ అయితే వేసుకుంటారు. ఇప్పుడు మా సార్ తీసుకుపోయి కూడా నేను ఈ డ్రెస్ లే కనబడుతున్నాయి కదా, ఇవన్నీ వచ్చేసి షాప్ లో అనమాట. టైలర్ షాప్ లో ఎస్ కుమార్ కనబడుతుంది కదా, అది మండే వన్ షాప్ కనబడుతున్నాడు కదా, ఈయన టైలర్. ఇతను వచ్చేసి రాజస్థాన్. మా సార్ అయితే బట్టలు ఇక్కడ ఇచ్చినాడు. ఇక్కడ చూడండి, లోపల అయితే కుటుంబిషన్ అయితే ఉన్నాయి. ఇక్కడ పనిచేసే వాళ్ళు వచ్చేసి అందరూ మన ఇండియా వాళ్ళే. సీఎల్ కడ కాపాలన్నట్టు ఈ కోటలు చూడండి, బట్టల కోసం అయితే వెయిట్ చేస్తా ఉంటారు. ఈ రంజాన్ లో అయితే టైలర్ షాప్ వాళ్ళకి మాత్రం డబ్బులు. ఈ కనబడుతున్నాయి కదా, షర్ట్ వచ్చేసి ఈయన తీసుకోవాల్సింది. మా సార్ ఒక షర్టు, మా సార్ కొడుకు 2 షర్ట్లు. ఈ 3 షర్ట్లు కుట్టేందుకు 7,000 రూపాయలు అయితే అయింది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.